సంధ్యా థియేటర్ వద్ద 'పుష్ప 2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన వ్యవహారంలో అల్లు అర్జున్ మీద కేసు నమోదైన సంగతి మనకు తెలిసిందే. పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి పంపించారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకొచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ చేసిన పనికి అల్లు అర్జున్ కారణంగా ఒక కుటుంబంలో 2 చిన్నారులు అనాథగా మారారని చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆత్మరక్షణలో పడి తన మీద తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఇంటి మీద ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి, జేఏసీ నేతలు దాడి చేసి ఇంటి ముందు పూలకుండీలు పగలగొట్టారు. అల్లు అర్జున్ ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ఇంటి మీద రాళ్లు కూడా విసిరారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ రేవతి కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఈ దాడిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ ఇంటి మీద జరిగినటువంటి దాడి విషయంలో విద్యార్థి నాయకులకి, అల్లు అర్జున్ అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినందుకు వెంటనే అల్లు అర్జున్‌కి క్షమాపణ చెప్పాలని వాళ్ళు ఫోన్‌లో డిమాండ్ చేశారు. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ ఓయూ జేఏసీ విద్యార్థి నేతలకు వస్తున్నాయని, వారు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి తమకు ఎటువంటి ప్రాణహాని కలిగినా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలన్నారు. అంతేకాకుండా ఓయూ జేఏసీ నేతల ఫోన్ నంబర్‌లను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని, తమకు ఫోన్ కాల్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా అల్లు అర్జున్‌దేనని వారు చెప్పారు. ఓయూ జేఏసీ నేతలకు వస్తున్న బెదిరింపు కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రీసెంట్‌గా అల్లు అర్జున్ యొక్క జాతకం గురించి మాట్లాడినటువంటి మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ కాంట్రోవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి దీని గురించి మాట్లాడుతూ, మార్చి 29 వరకు ఆయనకు బాలేదని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌కి శనిగండం ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు వేణుస్వామి. ఈయన జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాలేదని చెప్పారు. అంతేకాకుండా అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే వేణుస్వామి నుంచి వచ్చినటువంటి మాటలు కాస్త ఆలస్యంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత షాక్‌కి గురవుతున్నారు.